హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మీడియల్ సెమీ సర్కిల్ అనే టాపిక్ యొక్క రూల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయి. మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే, అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, కోర్సు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అలాగే అసెంబ్లీ, పార్లమెంటు, ఈ స్టెనో సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే మనము ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అతి తక్కువ సమయంలో ఇవ్వబడుతుంది నామినల్ ఫీజుతో. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి మెసేజ్ చేయగలరు. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, చాప్టర్ 26 మనకి 123 పేజ్లో ఉంది. చూడండి, మీడియల్ సెమీ సర్కిల్. మీడియల్ సెమీ సర్కిల్. ఓకే, మీడియల్ సెమీ సర్కిల్ అంటే ఏం లేదు, మనకు డబ్ల్యూ వే స్ట్రోక్ ఉంది కదా, బేసిక్ స్ట్రోక్. సో దాని గురించి ఇంకా డెప్త్గా ఉంటుంది. మనము ప్రీవియస్ వీడియోలో, అనగా చాప్టర్ 5 డిప్థాంగ్స్ 23వ పేజీ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మనము KGMR ముందు డబ్ల్యూ సౌండ్ కనుక వచ్చినట్లయితే మనం రైట్ సెమీ సర్కిల్ని వాడుకోవడం జరిగింది. సో మీరు ఆ చాప్టర్ కనుక తీసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డిప్థాంగ్స్ అనేటువంటి చాప్టర్లో మీకు 23వ పేజీలో మనం KGMR ముందు కనుక డబ్ల్యూతో పదం స్టార్ట్ అయినట్లయితే మనము ఈ అబ్రివేటెడ్ డబ్ల్యూ అనేది రైట్ సెమీ సర్కిల్ అనేది మనము వాడుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మనము అప్పుడు డబ్ల్యూతో పదం స్టార్ట్ అయినట్లయితే మనము డబ్ల్యూ స్ట్రోక్ రాయకుండా ఈ ఆల్టర్నేటివ్ ఫామ్ అనేది ఉపయోగించుకున్నాము. విగ్, WIG, విగ్. ఓకే, ఇలా మనము డబ్ల్యూ అనేది ఈ రైట్ సెమీ సర్కిల్ అనేది వాడుకోవడం జరిగింది. అది ఎక్కడ పదం మొదట్లో డబ్ల్యూ వస్తే, KGMR ముందు డబ్ల్యూ వస్తే ఈ డబ్ల్యూ మనం వాడుకోవడం జరిగింది రైట్ సెమీ సర్కిల్. ఓకే, మనం బేసిక్ స్ట్రోక్ మామూలుగా రాసుకున్నాము, మిగతా అప్పుడంతా బేసిక్ స్ట్రోక్ రాసుకుంటున్నాము. ఒక KGMR ముందు వచ్చినప్పుడు మాత్రమే ఈ డబ్ల్యూ అనేది మనం వాడుతున్నాం అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. అలాగే బిఫోర్ ఓవెల్ కనుక వచ్చినట్లయితే తర్వాత డబ్ల్యూ వస్తే ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలని చెప్పేసి మనం ఈ డిప్థాంగ్స్ చాప్టర్ లో అబ్రివేటెడ్ డబ్ల్యూ కింద మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ టాపిక్ మీడియల్ సెమీ సర్కిల్ అంటే మనకి ఇక్కడ డబ్ల్యూ ముందు వచ్చింది కదా, ఇక్కడ మీడియల్లో వస్తుంది, అంటే మధ్యలో డబ్ల్యూ వస్తుంది. మధ్యలో డబ్ల్యూ వచ్చి రాయలేనటువంటి సందర్భం ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి అనేదే ఈ మీడియల్ సెమీ సర్కిల్ టాపిక్. ఓకే, మనకు అది వరకు డిప్థాంగ్స్ లో ఎక్కడొచ్చింది, ఫస్ట్ స్టార్టింగే డబ్ల్యూ వచ్చింది, తర్వాత KGMR వస్తే మనం రైట్ సెమీ సర్కిల్ వాడుకున్నాం. సో అలా కాకుండా ముందు ఓవెల్ వచ్చి తర్వాత డబ్ల్యూ వస్తే ఫుల్ స్ట్రోక్ రాసుకున్నాం. మిగతా అన్ని స్ట్రోక్స్ దగ్గర కూడా ఈ బేసిక్ స్ట్రోక్ అయితే ఏదైతే డబ్ల్యూ వేవ్ ఉందో మనం దాన్ని రాసుకోవడం జరిగింది. ఇంతవరకు మీకు అందరికీ కూడా తెలిసిందే, ప్రీవియస్ లెసన్స్ లో వచ్చినాయి కాబట్టి. సో ఒక సర్కిల్ తీసుకుంటే దాన్ని హాఫ్ చేస్తే ఇటువైపు భాగం వచ్చేసరికి లెఫ్ట్ సెమీ సర్కిల్ అవుతుంది. లెఫ్ట్ సెమీ సర్కిల్. ఇటు వచ్చేసరికి రైట్ సెమీ సర్కిల్. ఓకే, మనం ఈ రైట్ సెమీ సర్కిల్ నే మనం ఇక్కడ డబ్ల్యూకి వాడుకున్నాం. జాగ్రత్తగా గమనించండి, డబ్ల్యూకి ఎక్కడ వాడుకున్నాము, డబ్ల్యూ ఫస్ట్ వర్డింగ్ లో, అంటే పదము డబ్ల్యూతో స్టార్ట్ అయితే మనం ఈ రైట్ సెమీ సర్కిల్ వాడుకున్నాం. సో మనం అవే సెమీ సర్కిల్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్, రైట్ సెమీ సర్కిల్ వాడుకోబోతున్నాము. అది ఎక్కడ అంటే పదం మధ్యలో డబ్ల్యూ రాయడానికి వీలు లేనటువంటి సందర్భంలో మనం ఆ డబ్ల్యూ వాడుకోబోతున్నాం. చూడండి, మనం డాట్ ఓవెల్స్, డాష్ ఓవెల్స్ అని నేర్చుకున్నాం. ఓకే, ప్రీవియస్ లెసన్స్ లో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, చూడండి, డాట్ యా ఏ ఈ, అలాగే దీర్ఘం వచ్చేసరికి యా ఏ ఈ, అలాగే ఆ ఓ, ఇవి డాట్ ఓవెల్స్, ఇవి డాష్ ఓవెల్స్. సో ఇంతవరకు కూడా మీ అందరికీ తెలిసిందే, ఇవన్నీ కూడా మనకు వచ్చినవే, మీ అందరికి కూడా బాగా తెలిసినవే. ఓకే, ఇప్పుడు మనం ఈ సర్కిల్లో ఉన్నటువంటి లెఫ్ట్ సెమీ సర్కిల్, రైట్ సెమీ సర్కిల్ పదం మధ్యలో వచ్చినప్పుడు ఎలా వాడుకోవాలి, దానికి ఏమేమి రూల్స్ ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్స్తో సహా మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఏ సెమీ సర్కిల్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫార్మ్
ఫర్ ది కాన్సోనెంట్ డబ్ల్యూ. అంటే మనము ఈ ఏదైతే ఈ ఆల్టర్నేటివ్ ఫామ్ ఉందో మనం ఇప్పుడు చూసుకున్నాం కదా, వే అంటే బేసిక్ స్ట్రోక్ ఇది. దీన్ని రైట్ సెమీ సర్కిల్ ఏమనుకుంటున్నాము, ఆల్టర్నేటివ్ ఫామ్ అంటే డబ్ల్యూ బదులుగా ఇది రాసుకుంటున్నాం. అలాగే మనం ఇప్పుడు సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్ హాఫ్ చేసి ఇటువైపు భాగమేమో లెఫ్ట్ సెమీ సర్కిల్ అని, ఇటువైపు భాగమేమో రైట్ సెమీ సర్కిల్ అని మనం వాడుకుంటున్నాం. అంటే రైట్ సెమీ సర్కిల్ ఆల్రెడీ వాడుకున్నాము. అది ఎక్కడ వాడుకున్నాము, డబ్ల్యూ పదం మొదట్లో వస్తే వాడుకున్నాం, మధ్యలో వస్తే ఎక్కడ వాడుకోలేదు, ఇదే ఫస్ట్ వాడుకుంటున్నాము. సో మొదట్లో రాసేది వేరు, మధ్యలో రాసేది వేరు అనేది మీరు గమనించాల్సి ఉంటుంది. చూడండి, ఈ సెమీ సర్కిల్ లెఫ్ట్ సెమీ సర్కిల్ అయినా రైట్ సెమీ సర్కిల్ అయినా కూడా ఆల్టర్నేటివ్ ఫామ్ ఫర్ ది కాన్సోనెంట్ డబ్ల్యూ అంటే వే స్ట్రోక్ కి ఆల్టర్నేటివ్ గా ఇది మనం వాడుకుంటున్నాం. సో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఈ బ్రీఫ్ ఇది అయిపోయిన తర్వాత మనం ఎగ్జాంపుల్ తో సహా క్లియర్ గా చూడబోతున్నాం. చూడండి, చాప్టర్ 26 123 పేజ్ లో మీడియల్ సెమీ సర్కిల్. అంటే మీడియల్ సెమీ సర్కిల్ అంటే ఏం లేదు, మనకు డబ్ల్యూ ఉంది కదా వే స్ట్రోక్, అది కనుక మధ్యలో వచ్చి రాసుకోలేనటువంటి సందర్భం ఏదైనా ఉన్నప్పుడు ఎట్లా రాసుకోవాలి అనేది మనకి ఈ మీడియల్ సెమీ సర్కిల్ టాపిక్ అన్నమాట. ఓకే, మన బేసిక్ స్ట్రక్చర్ వే గురించి మనకు తెలిసిందే. మనం దిప్తాంశ్ చాప్టర్ లో 23 పేజ్ లో అబ్రివేటెడ్ డబ్ల్యూ గురించి చెప్పుకుంటూ ఏదైనా పదం డబ్ల్యూ తో స్టార్ట్ అయినట్లయితే రైట్ సెమీ సర్కిల్ వాడుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడు కేగేఎంఆర్ ముందు కనుక డబ్ల్యూ కనుక వస్తే మనము ఈ రైట్ సెమీ సర్కిల్ వాడుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఓవెల్ తో స్టార్ట్ అయ్యి తర్వాత డబ్ల్యూ వస్తే ఫుల్ స్టాప్ రాసుకోవాలని చెప్పేసి మనం దిప్తాంశ్ లెసన్ లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక సర్కిల్ తీసుకొని దాన్ని మనం ఆల్రెడీ రైట్ సెమీ సర్కిల్ వాడుకుంటున్నాం. ఓకే, అది ఎక్కడ పదం మొదట్లో వాడుకుంటున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సెమీ సర్కిల్ కూడా వాడుకుంటున్నాము. కానీ ఎక్కడ వాడుకుంటున్నాం, ఇది రెండు కూడా పదం మధ్యలో మీడియల్ గా వాడుకుంటున్నాము. చూడండి, ఇలా రాస్తేనేమో లెఫ్ట్ సెమీ సర్కిల్, ఇలా రాస్తే రైట్ సెమీ సర్కిల్. చూడండి, మీకు కనపడడానికి పెద్దదిగా రాయడం జరిగింది, టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, అంతే రాయాలి మీరు. చూడండి, ఈ సెమీ సర్కిల్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఫర్ ది కాన్సోనెంట్ డబ్ల్యూ. డబ్ల్యూ బదులుగా ఈ ఆల్టర్నేటివ్ ఫార్మ్ అనేది వాడుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఓవెల్స్ గురించి పూర్తి ఐడియా ఉంది కాబట్టి ఇక డైరెక్ట్ గా మనం ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాము. లెఫ్ట్ సెమీ సర్కిల్ ని ఎప్పుడు వాడుకుంటాము అంటే డాట్ ఓవెల్స్ వచ్చినప్పుడు మనం ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ ని వాడుకుంటాం. మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను, పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, మనం ఏమని చెప్పుకుంటున్నాము, ఈ మీడియల్ సెమీ సర్కిల్ అంటే మధ్యలో డబ్ల్యూ వస్తుంది, డబ్ల్యూ తర్వాత డాట్ ఓవెల్ వస్తే ఈ మనము లెఫ్ట్ సెమీ సర్కిల్ ని వాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సీలింగ్ వ్యాక్స్. ఓకే, మధ్యలో డబ్ల్యూ వచ్చింది. మనకి ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా ఈ కోర్సు మొదలైనప్పటి నుంచి కూడా చెప్పుకుంటున్నాము, మనం శబ్దాన్ని బట్టి పదం రాస్తాం కానీ స్పెల్లింగ్ని బట్టి మనం పదం రాయము. ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం. ఓకే, చూడండి, ఇక్కడ సీలింగ్ వ్యాక్స్ అనే పదం చెప్పాను, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. ఓకే, తర్వాత కింద పదం చూడండి, బోత్ వెల్, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. అలాగే 20 TWENTY 20, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. ఓకే, తర్వాత హియర్ విత్, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. ఓకే, మనము మధ్యలో వచ్చినటువంటి డబ్ల్యూ సౌండ్ ని రాయడానికి వీల్లేని సందర్భంలో మనము ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ వాడుకుంటాం. ఓకే, జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఫస్ట్ ఈ డబ్ల్యూ వదిలిపెట్టేసేసి మిగతా పదం రాస్తాను, మీకు దాన్ని బట్టి పూర్తి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏముంది, సీలింగ్ యాక్స్ అంటే ఎట్లా, కేఎస్ యాక్స్. ఓకే, సీలింగ్ చూడండి, ఎస్ ఎల్ ఇంగు రాశారు, సీలింగ్ అంతవరకు కరెక్టే కదా. తర్వాత డబ్ల్యూ కొద్దిసేపు పక్కన పెట్టండి, ఇంకా మిగతా పదం ఏముంది, యాక్స్, సీలింగ్ యాక్స్. ఓకే, ఏముంది పదం, సీలింగ్ వ్యాక్స్. మనం డబ్ల్యూని కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాం, సీలింగ్ యాక్స్. మనం అంతవరకు రాసేసాం కదా, డబ్ల్యూ కాకుండా మిగతా పదం అంతా రాసాం. ఎస్కి ఈ పెట్టాను, ఎల్కి ఈ పెట్టాను, యాక్స్, సీలింగ్ యాక్స్. మనకి ఇప్పుడు ఏం కావాలి, డబ్ల్యూ రాయాలి. ఓకే, డబ్ల్యూ తర్వాత ఏమో వచ్చింది, యా వచ్చింది. ఓకే, వ్యాక్స్ అంటే డాట్ ఓవెల్ థిక్ అయినా అవ్వచ్చు, లైట్ అయినా అవ్వచ్చు, ఏదైనా డాట్ ఓవెల్. ఓకే, సీలింగ్ యాక్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, డబ్ల్యూ తర్వాత యా ఓవెల్ వచ్చింది. అంటే మనం ఇక్కడ యాక్స్ కి
యా పెట్టుకున్నాం కదా ఓవెల్, అక్కడ మనం ఆ ప్లేస్లో డబ్ల్యూని కనుక రాసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో, అంటే అక్కడ మనకి ఏమొచ్చినట్టు చదువుకునేటప్పుడు చూడండి, సి లింగ్, డబ్ల్యూకి ఫస్ట్ ప్లేస్లో మనం ఆ లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టాం కాబట్టి అక్కడ యా ఉంది అని దాని అర్థం. ఓకే, సీలింగ్ వ్యాక్స్. ఓకే, సీలింగ్ వరకు మీకు సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, యాక్స్ అనే పదం మనం ఇక్కడ రాసాం. ఓకే, ఇక్కడ డాట్ పెట్టాం యా అని. ఆ ప్లేస్లో మనము ఇంకా డాట్ పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ కనుక రాసేస్తే అట్లయితే లైట్ ఇంప్రెషన్ అండి, మనకి ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ కనుక రాసినట్లయితే మనకి డబ్ల్యూ ప్లస్ యా వచ్చింది, వ్యా. మిగతా వర్డ్ వ్యాక్స్, సీలింగ్ వ్యాక్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ డబ్ల్యూ లేకుండా మిగతా అంతా రాసాం, సీలింగ్ యాక్స్ అని రాసాం. ఓకే, ఓవెల్స్ అన్ని పెట్టుకున్నాం. తర్వాత మనకు డబ్ల్యూ మధ్యలో వచ్చి తర్వాత ఏం ఓవెల్ వచ్చింది, యా ఓవెల్ వచ్చింది. ఆ యా ఓవెల్ పెట్టే ప్లేస్ లో ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ కనుక రాసినట్లయితే అక్కడ మనకి ఫస్ట్ ప్లేస్ లో ఓవెల్ పెట్టాం కాబట్టి మధ్యలో డబ్ల్యూ ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ డబ్ల్యూ ప్లస్ యా వచ్చింది అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ బోత్ వెల్. బోత్ వెల్, ఇక్కడ కూడా డబ్ల్యూ వదిలేసి మిగతా పదం రాద్దాము, తర్వాత మిగతా రాసుకుందాం. చూడండి, బోత్ ఇంతవరకు రాసాం కదా. తర్వాత ఎల్, బోత్ వెల్. ఓకే, ఎల్ మిగతా బోత్ అనేది రాసాము. చూడండి, కొంచెం పెద్దది రాస్తాను, బోత్ ఎల్. ఓవెల్ ఏ, సరే బికి ఓ పెట్టాం, బోత్ అంతవరకు సరిపోయింది కదా. తర్వాత ఎల్ అయింది. ఓకే, అంతవరకు మనం డబ్ల్యూ వదిలిపెట్టి మిగతా అంతా కూడా కరెక్టే. కానీ ఇక్కడ పదం ఏంటి, బోత్ వెల్. బోత్ వెల్, డబ్ల్యూ తర్వాత ఏమొచ్చింది, ఓవెల్ ఏ ఓవెల్ వచ్చింది, ఏ. బోత్ వెల్, అందుకని ఈ ఓవెల్ ప్లేస్ లో మనం కనుక ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ కనుక పెట్టేసుకున్నట్లయితే చదువుకునేటప్పుడు బోత్ డబ్ల్యూకి సెకండ్ ప్లేస్ లో ఓవెల్ పెట్టాం కాబట్టి ఏ పలుకుతుంది, బోత్ వెల్. మనం ఈజీగా చదువుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనము డబ్ల్యూ తర్వాత ఏ ఓవెల్ అయితే వస్తుందో ఆ ఓవెల్ ప్లేస్ లో ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ అనేది పెడతాము. దాని ద్వారా మనం చదువుకునేటప్పుడు మనం మిగతా స్ట్రోక్స్ తో పాటు ఆ డబ్ల్యూ దానికి ఏ ప్లేస్ లో అయితే మనం పెడతామో ఆ ప్లేస్ ఓవెల్ చదువుకుంటాము. సో మనం ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ ఓన్లీ మిడిల్లో వాడతాము. ఈ పదాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో విద్యార్థులు ఎటువంటి భయాందోళనకు గురవలసినటువంటి అవసరం లేదు, ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20. ఇక్కడ కూడా మనం డబ్ల్యూ పక్కన పెడదాం, మళ్ళీ రాసుకుందాము. మిగతా తీస్తే 10T. ఓకే, TNT, 10T. ఓకే, మనం ఇప్పుడు మన కరెక్ట్ పదం ఏంది, 20. డబ్ల్యూ తర్వాత ఏమొచ్చింది, ఏ ఓవెల్ వచ్చింది కాబట్టి ఈ ఓవెల్ పెట్టే ప్లేస్ లో మనము లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టుకున్నాం. అప్పుడు మీకు 20 పలికింది కదా. చూడండి, తర్వాత హియర్ విత్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే హియర్ విత్. సో మనం ఇప్పుడు డబ్ల్యూని ఒమిట్ చేసి వదిలిపెట్టేసేసి మిగతా స్ట్రోక్ రాద్దాం. హియర్ ఇత్, హియర్ ఇత్, హియర్ ఇత్. ఓకే, మనకి ఇప్పుడు రాయాల్సిన పదం ఏంటి, డబ్ల్యూ. డబ్ల్యూ తర్వాత ఏ ఓవెల్ వచ్చింది, ఈ. హియర్ వి, వి. ఇక్కడ హియర్ వి. ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టుకున్నాం అంటే హియర్ విత్. అంటే చూడండి, హియర్ విత్ రాసాం. రాసిన తర్వాత మనకి ఇక్కడ లోపించిన పదం ఏంటి, డబ్ల్యూ. ఆ డబ్ల్యూ ప్లేస్ లో ఈ లెఫ్ట్ సెమీ సర్కిల్ పెట్టాము అంటే ఆటోమేటిక్ గా మనకి పదం హియర్ విత్ అనేటువంటి పదం వచ్చేసింది. చూడండి స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీ టాపిక్. లెఫ్ట్ సెమీ సర్కిల్ మనం మీడియంలో డబ్ల్యూ వచ్చినప్పుడు వాడతాము, డాట్ ఓవెల్ వచ్చినప్పుడు. ఓకే, లెఫ్ట్ సెమీ సర్కిల్ మనం మీడియంలో వచ్చినప్పుడు డబ్ల్యూ వాడుకోవాలి, ఎప్పుడు, డాట్ ఓవెల్ వచ్చినప్పుడు, అంటే డబ్ల్యూ తర్వాత డాట్ ఓవెల్ వచ్చినప్పుడు. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు లెఫ్ట్ సెమీ సర్కిల్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే రైట్ సెమీ సర్కిల్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు రైట్ సెమీ సర్కిల్ గురించి ఎగ్జాంపుల్స్ తో సహా తెలుసుకోబోతున్నాం. ఓకే, రైట్ సెమీ సర్కిల్ గురించి మనం ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో ఇవి ఎవరైనా నోట్ చేసుకునే పని నోట్ చేసుకోండి, లేదా మీకు టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ అన్ని కూడా క్లియర్ గా అందుబాటులో ఉన్నాయి, మీరు అక్కడ కూడా చూడవచ్చు. మిగతా రూల్స్ ఏమున్నాయో అవి కూడా చూద్దాం రండి. చూడండి స్టూడెంట్స్,
మనం రైట్ సెమీ సర్కిల్ ఎప్పుడు వాడుకుందామో చూద్దాం. చూడండి, రైట్ సెమీ సర్కిల్ ఈ సింబల్ మనం ఇందాక చూపించాం కదా, అది డాష్ ఓవెల్స్ వచ్చినప్పుడు వాడతాము. ఆ ఓ ఊ అంటే డబ్ల్యూ సౌండ్ తర్వాత డాష్ ఓవెల్ వచ్చినట్లయితే మనము ఆ రైట్ సెమీ సర్కిల్ ని వాడటం జరుగుతుంది. అదే కనుక డాట్ ఓవెల్స్ వస్తే లెఫ్ట్ సెమీ సర్కిల్ వాడతాం. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తో సహా చూద్దాము. చూడండి, సీ వాటర్. సపోజ్ మీరు ఇప్పుడు సీ వాటర్ అనే పదం రాయాలి. ఓకే, ఫస్ట్ విడివిడిగా డబ్ల్యూ వదిలిపెట్టేసి రాసుకుందాము, తర్వాత మిగతాది రాసుకుందాం. ఫస్ట్ సి అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఎస్ కి ఈ పెడతాం. సి వాటర్, వాటర్ డబ్ల్యూ తీసేసేయండి. ఏం రాస్తాము, ఆటర్, ఆటర్, ఆటర్. ఇప్పుడు దీన్ని కలపాల్సి వచ్చినప్పుడు సి ఇలా రాసామనుకోండి, ఏమవుతుంది, సి ఆటర్, సి ఆటర్. సో మనం ఈ ఆ ప్లేస్ లో డబ్ల్యూ కనుక పెట్టినట్లయితే సి వాటర్, సి వాటర్. ఓకే, సి వాటర్ రాసుకొని ముందు ఓవెల్ కనుక పెట్టినట్లయితే సి వాటర్. ఓకే, ఇక్కడ చూడండి, మిస్ కొటేషన్, మిస్ కొటేషన్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ డబ్ల్యూ ఎక్కడ రాలేదు కదా అని. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు మనం శబ్దాన్ని బట్టి పదం రాస్తాం కానీ స్పెల్లింగ్ని బట్టి పదం రాయం. ఇక్కడ చదివినట్లయితే మిస్ కొటేషన్. ఓకే, ఇక్కడ మనకి ఆ డబ్ల్యూ సౌండ్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ మనం మిస్ కొటేషన్ అని రాయాల్సి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎలా రాస్తాము, మిస్ ఎంఓఎస్ రాసుకుంటాం, మిస్ ఓ కే డబ్ల్యూ ఓ, మిస్ కోటేషన్ రాయాల్సి వస్తుంది. ఓకే, మిస్ కోటేషన్, మిస్ కోటేషన్. ఓకే, అలాగే మనము ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా రాసుకోవాల్సి వస్తే మిస్ కొటేషన్ అనేటువంటి పదము ఫస్ట్ మిస్ రాసుకొని కే రాసుకొని టీ రాసుకుంటే మిస్ ఓ టేషన్, మిస్ ఓ టేషన్ ఇంతవరకు వచ్చింది. మనం ఆ వాసం కనుక తీసేసినట్లయితే మిస్ కోటేషన్, మిస్ కోటేషన్. ఇప్పుడు మిస్ కొటేషన్ అని రావాలి అంటే మనం ఇక్కడ ఈ రైట్ సెమీ సర్కిల్ పెట్టినట్లయితే మిస్ క్వటేషన్, మిస్ కొటేషన్. ఓకే, ప్రతి సందర్భంలో కూడా మనకి డబ్ల్యూ రావాలని ఏమి లేదు, మనకి ఆ శబ్దం పలికినా కూడా మనం రాయాల్సి ఉంటుంది. అలాగే చూడండి, బ్లేమ్ వర్ది, అలాగే బ్లేమ్ వర్ది. చూడండి, డబ్ల్యూ వదిలిపెట్టేసి మీద రాద్దాము, బ్లేమ్ అర్ది, బ్లేమ్, బ్లేమ్ అర్ది. ఓకే, మనం డబ్ల్యూ వదిలిపెట్టేసేసాము, మిగతా పదం అంతా రాసాము. బ్లేమ్ వర్ది, వర్దిలో డబ్ల్యూ వదిలిపెట్టేసాం. ఇంతవరకు బ్లేమ్ అర్ది అవుతుంది. సో ఇప్పుడు మనం డబ్ల్యూ రాయాలంటే ఈ రైట్ సెమీ సర్కిల్ ఈ ఆ ప్లేస్ లో రాసినట్లయితే మనకి బ్లేమ్ వర్ది. మనం డాట్ ఓవెల్ అంటే ఆ ఓ ఊ అనే కాదు, లైట్ తిక్కు రెండు సౌండ్స్ మనకి పలుకుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఆ ఉ ఆ ఓ ఊ, ఈ ఆరిట్లో ఏ శబ్దం పలికినా సరే మనం ఈ రైట్ సెమీ సర్కిల్ వాడుకోవాల్సి వస్తుంది. చూడండి, మీకు ఈ సి వాటర్ క్లియర్గా అర్థమై ఉంటుంది. మిస్ కొటేషన్, తర్వాత బ్లేమ్ వర్తి, ఈ మూడు ఎగ్జాంపుల్స్ లో మీకు ఈ రైట్ సెమీ సర్కిల్ అనేది ఎలా వాడాలో పూర్తిగా అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే మీరు టెక్స్ట్ బుక్ లో 123 పేజీలో చూడండి, చివర్లో నోట్ అని పెట్టేసేసి ఈ క్వాలిటీ, క్వాలిఫై అనేటువంటి వర్డ్స్ రాసి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ రెండు పదాలు కూడా మనకు థియరీలో క్వాలిటీ కానీ క్వాలిఫై కానీ రాయండి అని చెప్పేసి ఒక మార్కు బిట్టి కింద కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఈ రైట్ సెమీ సర్కిల్ ని మనం అవుట్ సైడ్ పెట్టుకున్నాం. ఎందుకు, కేకి దానికి ఉన్నటువంటి హుక్కుకి ఎల హుక్కుకి మధ్యలో ఈ వా శబ్దం అనేది వచ్చింది. దాన్ని చూపించుకోవడం కోసం ఈ రైట్ సెమీ సర్కిల్ ని బయట సైడ్ మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే క్వాలిఫైలో కూడా అలాగే పెట్టుకోవాల్సి వస్తుంది. కళ్ళకి కేకి ఎల్కి మధ్యలో ఈ వా అనేటువంటి సౌండ్ వచ్చింది. చూడండి, క్వా లిటీ, క్వా కేకి
కేకి వా వచ్చింది, తర్వాత ఎల్ వచ్చింది. అంటే కల్ రాసుకున్నాం కదా, ఆ కల్కి మధ్యలో ఇంటర్వీనింగ్ ఓవెల్ వచ్చింది. అంటే ఆ అటాచ్మెంట్కి మధ్యలో ఇంటర్వీనింగ్ ఓవెల్ వచ్చినందు వల్ల ఈ రైట్ సెమీ సర్కిల్ని మనం ఇలా బయటికి పెట్టుకోవాల్సి వచ్చింది. ఈక్వాలిటీ, క్వాలిఫై రెండు పదాలు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు థియరీ పేపర్లో ఖచ్చితంగా ఇవి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. రైట్ సెమీ సర్కిల్ని మనము ఇలా రాసుకుంటాము డాష్ ఓవెల్ వచ్చినప్పుడు, అంటే డబ్ల్యూ తర్వాత డాష్ ఓవెల్ వచ్చినప్పుడు, మిడిల్లో డబ్ల్యూ వచ్చి డబ్ల్యూ తర్వాత డాష్ ఓవెల్ వచ్చినప్పుడు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే, సీ వర్ది, సీ వాటర్, మిస్ కొటేషన్, బ్లేమ్ వర్ది. సో ఈ క్వాలిటీ, క్వాలిఫై అయిన పదాలు ఇలాగే రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వచ్చినటువంటి కల్ మధ్యలో ఇంటర్వీనింగ్ ఓవెల్ వచ్చినందువల్ల ఆ వచ్చినటువంటి సౌండ్ని మనం అటాచ్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దానికి బయట రాసుకోవడం అనేది జరిగింది. సో మనము ఇంతవరకు కూడా ఈ మీడియం సెమీ సర్కిల్ అనేటువంటి లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో మీరు ఈ లెసన్ అర్థమైన తర్వాత 99, 100, 101, 102 ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనము ప్రిఫిక్స్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. తర్వాత సఫిక్స్ అనేటువంటి టాపిక్, సఫిక్సెస్ అండ్ టర్మినేషన్ అనే టాపిక్ గురించి కూడా తెలుసుకుంటాము. సో అంతటితో మనకి చాలా వరకు సిలబస్, థియరీకి సంబంధించి సిలబస్ అయిపోయింది. తర్వాత కాంట్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ ఉంది, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అలాగే ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు 40 వర్డ్స్ నుంచి 80 వర్డ్స్, 120 వర్డ్స్, 150 వర్డ్స్ అన్ని వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించినటువంటి డిక్టేషన్స్ కూడా మనము అందిస్తూ ఉన్నాము. సో మీకు స్పెషల్గా తయారు చేసినటువంటి లీగలు, అలాగే మనకు బుక్స్లో అందుబాటులో ఉన్నటువంటి జనరల్ మెటీరియల్స్, అన్ని టాపిక్స్ గురించి కూడా మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. సో మనల్ని సంప్రదించగలరు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ ద్వారా 9704455002. థ్యాంక్ యూ.